విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ముందుగా మనం తెలుసుకోవాల్సింది కృష్ణదేవరాయల యొక్క వైభవం. కృష్ణదేవరాయలు గారు 15వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. 1500 సంవత్సరంలో వారి యొక్క కీర్తి వైభవం ఇనుముడించారు. అలాగే వారు తెలుగు కన్నడకి సంబంధించిన చక్రవర్తిగా పాలన సాగించారు. అది చాలా గర్వకారణం మనకు కూడా. అక్కడ హిస్టారికల్ ప్రదేశాలు చూడాలని ఎప్పటి నుంచో నాకు ఆశ. చిన్నప్పటి నుంచి చూసి దాన్ని ఫీల్ అవ్వాలని ఆశ. అయితే అంతగా ఎప్పుడు కుదరలేదు. విజయనగరం అంటే నేను మనకి విశాఖపట్నం దగ్గర ఉన్న విజయనగరం అనుకునేవాడిని. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత తెలిసింది హంపి విజయనగరం అనేది వేరేగా ఉందనే విషయం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళడానికి అనేక సార్లు అనుకున్న ప్రయత్నం అయితే చేయలేదు. అదేం బ్రహ్మాండం ఏం కాదు, కానీ ప్రత్యేకంగా అలా ఇప్పుడు వెళ్ళలేదు. రూటు కన్నడ ప్రాంతం ఎప్పుడు వెళ్ళలేదు. ఇదివరకు మైసూరు వెళ్ళి వచ్చేసిన తప్ప మళ్ళీ వెళ్ళలేదు వేరే ప్రాంతాలకి. అక్కడ కూడా చాముండాపేటం శక్తిపీఠం కాబట్టి అదొకటి చూసుకుని వచ్చేసాను. తర్వాత ఈసారి ట్రిప్లో గోకర్ణ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ అసలు ఇలా వెళ్ళి వచ్చినప్పుడు బెంగళూరు నుంచి వద్దామని ఈసారి ఫిక్స్ అయ్యి అనమాట ఈ ప్లాన్లో. దానివలన చాలా ఆనందం వేస్తుంది నిజంగా చూడడం. అందులోని విశేషాలు మీతో పంచుకుంటాను. ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాల నుంచి హోస్పేట డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. హోస్పేట వెళ్ళేది, హోస్పేట హుబ్లీ రూట్లో వెళ్ళే ఉన్నాయి. మీరు హోస్పేటలో కనుక దిగితే మీకు దగ్గర హంపి. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ల లోపే ఉంటుంది. మీరు కావాలంటే బస్సులు ఉన్నాయి, ఓల్డ్ బస్సులు ఉన్నాయి, అందులో హంపి చేరుకోవచ్చు. అయితే హంపీకి దగ్గరలోనే నేను రెంటల్ బైక్ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే హంపి మొత్తం నేను గూగుల్లో సెర్చ్ చేశాను. వీడియోస్ కానీ కొన్ని ప్రాంతాలు మ్యాప్ ద్వారా కానీ గుర్తించినప్పుడు కొన్ని దూరంగా ఉన్నాయని అర్థమైంది. అది ఆటో వాళ్ళు అయితే తిప్పరు. కొన్ని ఏవో హిస్టారికల్ ప్లేస్లు మెయిన్ తిప్పేస్తారు, మిగిలిన తిప్పరు. నేను అనుకున్నవి అన్నీ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి పూర్తిగా రెంటల్ బైక్ తీసుకున్న. రోజంతా కూడా 500 తీసుకున్నాడు రోజుకి. పెట్రోల్ మనం కొట్టించుకోవాలి. నాకు చక్కగా స్వేచ్ఛగా తిరిగాను. ఎంతసేపు అయితే అంతసేపు ఉండగలిగాను ప్రతి చోట కూడా. ఇక్కడి నుంచి ఈ వీడియోలోని విశేషాలను కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా హంపి అంటారుగానే మనకి చంద్రేశ్వర ఆలయం అని, రామచంద్రమూర్తి టెంపుల్ ఒకటి, అలాగే సరస్వతీదేవి ఆలయం ఒకటి, అష్టభుజ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంటాయి. ఇవి కుడి చేతి వైపు ముందు ఎంట్రన్స్లో తగులుతాయి. తర్వాత నవమి దెబ్బ అని, రాజమహల్, రాజుగారి ఉండే బేస్మెంటు, అంటే అవి భవనాలని కూడా కూలగొట్టేశారు. ముస్లింల పాలనలో ఏలుబడిలో రాజ్యాలు ఆక్రమించుకున్నప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు ఇలా అనేక సందర్భాల్లో దేవాలయాలు కానీ అక్కడ చారిత్రక కట్టడాలు కానీ ధ్వంసం అయ్యాయి. అయితే ప్రస్తుతం బేస్మెంట్స్ ఉన్నాయి, పునాదులు, అవి మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మనం కుడి చేతి వైపు వెళితే చంద్రేశ్వర ఆలయం, అలాగే రామచంద్రమూర్తి గుడి ఒకటి, సరస్వతీదేవి గుడి ఒకటి ఉంటుంది. ఫస్ట్ మీకు చెప్పవలసింది ఏంటంటే 80% దేవాలయాల్లో విగ్రహాలు అయితే లేవు. చెప్పాలంటే 90% దేవాలయాల్లో విగ్రహాలు లేవు. పానుమట్టాలు కేవలం అసలు అవి కూడా లేని గర్భాలయాలు మాత్రమే ఉన్నాయి. ఆలయాల శిఖరాలని కూడా దెబ్బతినేసాయి. కేవలం ఈ దేవాలయం ఉండేది అని చెప్పుకునే పరిస్థితి ఉంది అక్కడ తప్ప మూర్తులు అయితే లేరు చాలా వరకు. ఇప్పుడు మనం చూసే సరస్వతి టెంపుల్లో కూడా అమ్మవారు లేరు. దీనికి సంబంధించి మీకు చెప్పాను కదా, అష్టభుజ స్విమ్మింగ్ బాత్ అనేది స్నానాల రాణిగారి స్నానాల గది కూడా ఇది. అక్కడ కూడా ఒకటి ఉంది. రాణి మహల్కి దగ్గరలో కూడా పెద్ద స్నానాల గది ఒకటి ఉంది. ఇది ఇంకొకటి మాట. ఇది మీకు దీనికి సంబంధించి ఎంట్రన్స్లోనే
బోర్డు మూడింటికి కలిపి ఒక బోర్డు చూపించాను మీకు. ఆ బోర్డుకి వైపు వెళితే మనకి ఈ 3 కనపడతాయి. ఇలా చుట్టూ 8 కోణాలతోటి ఈ స్నాన ప్రాంగణం ఉంటుంది. అయితే ప్రతిదానికి కూడా పురావస్తు శాఖ వాళ్ళు ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషల్లో బోర్డులు పెట్టారు. అంటే దాని హిస్టరీ ఏంటి అని తెలుసుకోవాలంటే మనం ఈ లాంగ్వేజెస్ అర్థం చేసుకుని దాని యొక్క చరిత్రను తెలుసుకోవడానికి అనుగుణంగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. ఇక చుట్టూ ప్రాంగణాలని కూడా చాలా దూరంగా ఉంటాయి. మనకి రాజవైభవం చూడాలి అనుకున్నప్పుడు ఎంట్రన్స్లోనే ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. రాజ్మహల్, సీక్రెట్ ఛాంబర్ అని, రాణి మహల్ అని, ఏనుగులు మేపే ప్లేస్ ఉంది, ఆ గజశాల అది, ఇంకా లోటస్ మహల్ని, ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉన్నాయి. కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. అయితే వీటి మధ్యలో మనుషుల ఇళ్ళు ఏమి కనపడవు. ఇంక ఇవన్నీ కూడా ఆర్కియాలజీ స్వాధీనపరుచుకుంది ఇన్ని ఎకరాల్లో కూడా. ఈ 100 ఎకరాలు చుట్టూ రాజ ప్రాంగణం ఉంటుంది, కోట ప్రాంగణం. అసలు ఈ సామ్రాజ్యం హంపి ఏరియా అంతా కూడా పెద్ద పెద్ద గుట్టల మధ్యలో ఉందన్నమాట. మామూలుగా అసలు రాజ్యాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడే రాజుల జాగ్రత్తలు తీసుకునేవారు. ఎందుకంటే బాగా ప్లెయిన్గా ఉన్నట్లయితే కనుక, అంటే వాహనాలు వచ్చే వెసులుబాటు ఉంటే కనుక దాడి చేయడానికి ఎక్కువ అవకాశం శత్రురాజులకు ఉంటుంది. కాబట్టి శత్రు దుర్భేద్యంగా రాజ్యాన్ని నిర్మించుకునేవారు అన్నమాట. అంటే అందులోకి ఎంటర్ అవ్వాలన్నా లేదా బయటికి ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా ఒకే దారి ఉండేది అన్నమాట. అందులోంచి వాడు వెళ్ళాలి, రావాలి. అది ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో పడాలి. ఇంక వేరే మార్గంలోకి రావడం చాలా దుర్భేద్యంగా ఉండేదన్నమాట. దీనికి చాలా రకాల మార్గాలను ఎంచుకునేవారు. అడవుల మధ్యలో కానీ, లేదా పెద్ద పెద్ద కొండల మధ్యలో కానీ, లేదా నీళ్లు చుట్టూరా ఉండి మధ్యలో రాజకోట నిర్మించుకోవడం కానీ, ఇలా శత్రు దుర్భేద్యంగా కోటలు నిర్మించుకునేవారు. ఈ సామ్రాజ్యం కూడా మనం చూస్తే అలా తుంగా నది తీరంలో ఉంది. అదేవిధంగా చుట్టూరా పెద్ద పెద్ద ఎత్తైన కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో ఈ రాజ్యం ఉంది. రాజుగారి మహల్ కానీ, రాణిగారి మహల్ కానీ, ఇవన్నీ కూడా ఆ మధ్యలోనే ఉంటాయి. ఒక విరూపాక్ష టెంపుల్ ఒకటి మాత్రం కొంచెం దూరంలో ఉంటుంది. ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో అనుకుంటాను, సంథింగ్. అది బండి మీద వెళ్ళడం వల్ల నేను పెద్దగా గమనించలేదు. 10 నిమిషాల్లో అయితే చేరుకున్నాను. నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్లు ఉండొచ్చు. అక్కడ అసలు మెయిన్ టెంపుల్ అంటే రాజమహల్ అవన్నీ కూడా ఉన్న ఏరియాకి కొంచెం దూరమే. ఆ టెంపుల్ మాత్రం చెక్కు చెదరలేదు. ఆ టెంపుల్ మధ్యలో కృష్ణుడు ఆలయం ఉంది. అది కూడా చాలా బాగుంది. అందులో కూడా మూర్తి లేరు, కానీ ఆలయం చాలా బాగుంది. మూర్తి అంటే దేవతామూర్తి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఉన్న దేవాలయాల్లో గణపతి దేవాలయం ఒకటి చాలా బాగుంది. అది మీకు ఎదర వీడియోస్లో కనపడుతుంది, ఫొటోస్లో. రెండోది ఏంటంటే విరూపాక్ష దేవాలయం. ఆ స్వామివారు కానీ అమ్మవారు కానీ ఈ ఇద్దరు కూడా చెక్కు చెదరలేదు. చాలా అద్భుతమైన ఆలయాలు. అసలు కృష్ణదేవరాయలు రాసిన వాటిల్లో భువన విజయం అని ఒక చరిత్ర రాశారు ఆయన, విజయనగర సామ్రాజ్యం గురించి. వారు రాసిన భువన విజయం పేరు కూడా అమ్మవారు భువనేశ్వరి పేరే పెట్టారు. ఆవిడని చూడాలని కోరిక నాకు. చాలా ఆనందం వేస్తుంది తల్లిని చూడగానే. మీకు ఆ ఫొటోస్ కూడా ఎదురు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ క్వీన్ బాత్ అన్నమాట. అంటే రాణి గారి స్నానాల గది, ప్రధానమైన స్నానాల గది అన్నమాట ఇది. రాణులు చాలామంది ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయలకు మాత్రం 3 భార్యలు అని చెప్తారు. తిరుమలాంబ, చిన్నాదేవి ప్రధానంగా ఉండేవారు రాణులు. వీరిలో అక్కడ రాణి మహల్ అనే తప్ప
ఫలానా అని ఇందులో రాయలేదు. వేళ్ళు స్నానాలు చేయడానికి చాలా పెద్ద ప్రాంగణంలో ఒక కొలంలో ఈ రాతి నిర్మాణం ఉంది. మొత్తం ఆవరణలో మనం చూసుకున్నట్లయితే ఇన్ని ఎకరాల్లో 3 మనకి స్నానాల గదులు కనపడతాయి. ఒకటి రా నవమి దెబ్బ అనే ఏరియా, అంటే రాజుగారు రాణి గారు యొక్క రాజమహల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మహల్కి ఆనుకుని నల్లరాతి నిర్మాణంతో అద్భుతమైన అద్భుతమైన కట్టడం ఉంది. బ్లాక్ స్టోన్ సరస్సుగా చెప్తారు దాన్ని. చాలా బాగుంది అది. దానికి ఆనుకుని వెనకాల, అంటే ప్రాంగణం దాటి వెనకాల ఓపెన్ బాత్ అని ఉంటుందన్నమాట. అది అంటే అందరూ జనరల్గా అందరూ స్నానాలు చేయడానికని మళ్ళీ వేరేగా ఒక స్నానాల గది కూడా కట్టించారు. స్నానాల గది అంటే ఒక కొలను. ఆ కొలను అవతలకి ప్రజలు చేసేదేమో అవతల ఉంటుంది, గోడకి అవతలేమో రాణిగారు వాళ్ళు చేయడానికి, లేదా రాజులు వీళ్ళు చేయడానికి బ్లాక్ స్టోన్ తోటి నిర్మించుకున్నది ఒకటి ఉంది. ఎందుకు అక్కడ ప్రత్యేకంగా బ్లాక్ స్టోన్ అంటే, ఇవన్నీ కూడా మీరు కర్ణాటక వైపు కానీ తమిళనాడు వైపు కానీ వెళ్తే నల్లరాయి కనపడదు మీకు ఉత్తరాది రాష్ట్రాల్లో నల్లరాళ్ళు కనపడతాయి, కానీ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో నల్లరాళ్ళ నిర్మాణం తక్కువ. మనకి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మీకు అలా నల్లరాయి స్టోన్ దేవాలయాలు కనపడతాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి తమిళనాడు కర్ణాటక వచ్చేటప్పటికి కొంచెం తెల్లరాయి కింద ఉంటాయన్నమాట ఇవి. అంచేత ఇదొక్కటి ప్రత్యేకంగా నల్లరాళ్ళతో నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ రాణి మహల్కి సంబంధించి రెండో స్నానాల గది అన్నమాట. దాన్ని దాటుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది ఏనుగు మహల్. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి, చూడవలసిన ప్లేసు. మంచి సుందరంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్లేస్ కూడా కాసేపు కూర్చోవాలి ఇక్కడ అనిపిస్తుంది. చాలా బాగుంది ప్లేసు. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క గడిలో ఉంటాయి వరుసగా. ఇవన్నీ కూడా రూమ్స్ కింద కట్టారన్నమాట. వాటికి పెద్ద ఎత్తుగా ఏనుగు దూరేంతగా విశాలంగా ఉండేలా కట్టారు. చాలా దూరం నుంచి తీయడం వల్ల మనకి చిన్నదిగా ఉంటుంది. ఇందులో వాడు వెళ్ళడానికి, వాటి బాగోగులు చూడడానికి మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళక్కర్లేకుండా, అంటే ఒక ద్వారం నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో ద్వారానికి వెళ్ళక్కర్లేకుండా ఈ ద్వారానికి మధ్యలో ఉన్న గోడకి ఒక మనిషి వెళ్ళడానికి వీలుగా ఏర్పాటు చేశారు. అది కూడా చాలా బాగుంది. దీన్ని వెనక నుంచి ఇంకా లోపలికి వెళ్తే శృంగార దెబ్బ అని ఒక దెబ్బ ఉంది. అక్కడ కూడా టెంపుల్ ఉంది. దాన్ని కాకపోతే నేను వెళ్ళినప్పుడు తాళాలు వేసేసారు. అక్కడ ఓసరేలు కనపడింది అనమాట, రంగురంగులతోటి. చాలా విచిత్రంగా ఉంది. ఇంకా కొంచెం ఎదరకు వెళ్తే రాజమహల్ కానీ, లేదా అండర్ గ్రౌండ్ ఛాంబర్, సీక్రెట్ ఛాంబర్ అని ఉంది, అది కానీ, హజరారమ్మ టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎదరెదర కనపడతాయి అన్నమాట. ఇది క్వైట్ ఆపోజిట్లో ఉన్నాయి, చూసారా మీరు. సీక్రెట్ ఛాంబర్ కానీ, హజరారమ్మ టెంపుల్ కానీ. హజరారమ్మ టెంపుల్ మీరు చూడాలంటే రాజ్మహల్కి వెళ్ళే దారిలోనే మీకు కుడి చేతి వైపుగా కనపడుతుంది. ఏదైనా సరే మనం ఇవన్నీ ఒక పేపర్ వర్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక ప్రయాణానికి వెళ్తున్నప్పుడు అక్కడ చూడవలసిన క్షేత్రాలు ఏంటి, అక్కడ సందర్శనీయ స్థలాలు ఏంటి అనేది పేపర్ వర్క్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఆ యాత్రకు న్యాయం చేసుకుంటారు మీరు. లేదంటే ప్రధానమైన ఆలయం ఏదో ఒకటి చూపెడతారు, అక్కడ గైడ్స్ కానీ ఆటో వాళ్ళు కానీ మనకి ఫస్ట్ చెప్పేదంతా ఒకటి, తర్వాత వాళ్ళు చూపించేదంతా ఒకటి. వాళ్ళు చివరికి ఏం చేస్తారంటే, ఒకసారి మేము మొదలు వెళ్ళినప్పుడు కూడా టైమ్స్ 6ంటికే కట్టేస్తారండి, మేము తెరిచి ఉండండి అని చెప్పేసి స్టేషన్లో దింపేసి వెళ్ళిపోయాడు. మీకు వెళ్ళినా కూడా ఉండదండి అని చెప్పేసి. అలాగా రకరకాలుగా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే నేను రెంట్ బైక్ తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ కవర్ చేసుకోగలిగాను. ఎక్కువ మంది వెళ్తే ఇంకా అలా ఉండదు, మనం ఏం చేయలేము కాబట్టి ఆటోల మీద వెళ్ళాలి. కానీ పేపర్ వర్క్ ఎప్పుడైతే చేసుకున్నామో మనం అన్నీ వాటికి ముందే మాట్లాడుకొని ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు చూపించాలని చెప్పేసి ముందు ఒడంబడిక చేసుకుంటాం కాబట్టి అది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. మనం చూడాలనుకున్నవన్నీ కూడా చూడగలుగుతాం.
మీరు నమ్మరు. తెనాలి రామకృష్ణ మహల్‌ని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను నేను. అది మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది సీక్రెట్ ఛాంబర్ మాట. ఇందులోంచి లోపలికి వెళ్ళి చిన్న మళ్ళీ సమావేశానికి సంబంధించిన రూమ్ ఉంది. ఆ రూమ్‌లో వాళ్ళు ఏదైనా రాజ్యానికి సంబంధించిన రహస్యాల్ని మాట్లాడుకుంటూ ఉండేవారట. కానీ చాలా చీకటిగా ఉంది. బాగుంది. ఇది గణపతి ఆలయం. చాలా నచ్చింది నాకు ఈ ఆలయం. ఎందుకంటే అంత ఎత్తు గణపతిని నేను చూడడం చాలా తక్కువ. ఉండే ఉండొచ్చు గాక. నేను అలా చూసిన వాటిల్లో నాగపూర్‌లో అనుకుంటాను ఒకటి చూశాను. తర్వాత ఏమో మన లింగరాజ్ టెంపుల్ దగ్గర ఒకటి చూశాను. తర్వాత ఇదే చూడడం. చాలా పెద్ద గణపతి అండి. ఇంచుమించుగా ఒక 12 అడుగులు ఉంటుందేమో. గర్భాలయం మొత్తం మూసుకుపోయేంత గణపతి ఉన్నాడు. చాలా బాగుంది. తర్వాత విరూపాక్ష టెంపుల్కి వెళ్ళాను. చూడండి అక్కడ రాత్రిది గోలి ఉంది. చాలా బాగుంది. ఇదంతా కూడా విరూపాక్ష టెంపుల్లో ఫోటోలు మాట. ఇది ప్రధానమైన ఆలయానికి సంబంధించిన బోర్డులు. ఈయన అర్చక స్వామి వెనకాల అమ్మవారు భువనేశ్వరి మాత ఆలయం. ఇది రాజముద్ర అన్నమాట. కృష్ణదేవరాయల యొక్క రాజముద్ర. విరూపాక్ష టెంపుల్కి ఆనుకుని కోనేరు ఉంటుంది. కోనేరు పక్కన తుంగా నది ప్రవహిస్తుంటుంది అన్నమాట. ఆ మార్గంలోనే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయానికి దగ్గరలోనే హనుమాన్ హళ్ళి అని ఉంటుంది. కానీ దానికి వెళ్ళడానికి బోట్లో వెళ్ళాలి, లేదంటే తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్న తెనాలి రామకృష్ణ చర్చ చేసే ప్లేస్లు అవన్నీ కూడా ఇచ్చాడు. అది చాలా వెతుక్కుని వెళ్ళాల్సి వచ్చింది. అలాగే అసలు హంపీకి ప్రధానమైన చిహ్నంగా ఈ రాతి రథం మనకి కనపడుతూ ఉంటుంది. దీన్ని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కరెన్సీ నోట్ల మీద కూడా ఈ రాతి రథం నిర్మించి ప్రింటింగ్ చేశారు. దీనికి వెళ్ళడానికి మాత్రం ఈ ఆలయానికి వెళ్ళడానికి బైక్స్ అలౌ చేయరు. 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్‌న్నర ముందే ఆపేస్తారు. వాళ్ళే ఎలక్ట్రికల్ వెహికల్ ఆటోస్ ఉంటాయి కదా! వాటి మీద తీసుకెళ్తారు. దానికి రూ. 30 ఎంతో చార్జ్ చేస్తారు సమ్ము. దాంట్లోంచి దాని దగ్గరికి వెళ్ళి అది చూసుకుని మళ్ళీ వాళ్ళు రిటర్న్స్ ఏవైతే ఆటోలు ఉన్నాయో వాటిల్లో మనం ఎక్కి మళ్ళీ మన పాయింట్‌కి చేరుకోవచ్చు మాట. ఈ రాతి మన కోణార్క్ సూర్య దేవాలయం ఎంత బాగుంటుందో అంత అందంగా ఇది నాకు అనిపించింది. తర్వాత మళ్ళీ కోణార్క్ తర్వాత మళ్ళీ ఆ అనుభూతి ఇక్కడే కలిగింది చెప్పాలంటే. చాలా అందంగా ఉందండి రథం. అసలు మిషనరీ లేని కాలంలో ఎంతమంది శిల్పులు ఎంత కష్టపడి చెక్కుంటారా అనిపించింది. కొన్ని ఆలయాలు అయితే వందలు అంటే 100, 200 సంవత్సరాలు అంటే 2, 3 తరాలు చెక్కితే కానీ ఒక దేవాలయం నిర్మితం అవ్వలేదని కొన్ని దేవాలయాలు మనకు అలా ఉన్నాయి చరిత్రలో. ఈ దేవాలయాలు కూడా మరి ఎక్కువ మంది శిల్పులని పెట్టి తక్కువ సమయంలో కట్టించారా, లేదా చాలామంది శిల్పులు దీన్ని కృషి చేసి రూపు తెచ్చారా అనేది ఆలోచించాలి. చాలా బాగుంది. ఆలయాలన్నీ కూడా మీకు మూర్తులు మనం చూడం. ఉన్న ఆలయాల్లో కొంచెం పాడవనవి ఉంటాయి. ఈ కృష్ణ టెంపుల్ ఒకటి, ఇందాక మీరు చూసిన గణపతి టెంపుల్ ఒకటి, ఇంకా ఆఖరిని విరూపాక్ష టెంపుల్ ఒకటి. ఇవి మాత్రమే బాగున్నాయి. మధ్యలో శివాలయం కూడా ఒకటి ఉంది, కానీ అది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది, శిథిలావస్థలో ఉంది. ప్లస్ మురికి నీరు ఇవన్నీ ఉన్నాయి, బాగలేదు. హజరారామ టెంపుల్ కూడా బాగుంది. ఇవి మాత్రమే కొంచెం బాగున్న ఆలయాలు. దీనికి తుంగా నది అవతల మళ్ళీ హనుమాన్ హళ్ళి అని ఉంది. అక్కడే అంజనాద్రి పర్వతం అని, ఋష్యముఖ పర్వతం అని ఇలా ఉన్నాయని, హనుమంతుడు అక్కడే పుట్టాడని చెప్తారు. ఇక్కడ మనకి తిరుమలలో అంజనాద్రి దగ్గర పుట్టారని ఒక రకంగా వీళ్ళు కొంతమంది చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా అది కూడా దర్శనీయ స్థలమే. కాకపోతే నాకు మళ్ళీ రిటర్న్ అయిపోవడానికి ఇంకా టైము అయిపోతుందని చెప్పేసి నేను
మళ్ళీ రెంట్ బైక్ వాడి దగ్గర అప్పచెప్పి బస్సు ఎక్కి మళ్ళీ వెనక్కి రావాలి రైల్వే స్టేషన్కి. ఆ సమయం చాలా అప్పటికే 5:30 అయింది. ఉదయం 7:30కి మొదలు పెడితే సాయంత్రం 5:30 అయింది ఇవన్నీ చుట్టి తిరగడానికి. రెస్ట్ లేకుండా కంటిన్యూగా తిరిగితే మనం ఇవన్నీ చూడగలం. ఇది బజార్ అన్నారు దీన్ని. మరి మార్కెట్ చేసేవారు ఇక్కడ. మనకి రైతు బజార్ ఎలా అయితే వరుసగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంది నిర్మాణం. ఇది కృష్ణా టెంపుల్కి ఎదురుకుండా ఉన్న కింద భాగంలో ఈ నిర్మాణాలు మనం చూడొచ్చు. ఈ టెంపుల్ మనకి విరూపాక్ష టెంపుల్కి వెళ్ళేటప్పుడు కనపడుతుందన్నమాట ఈ కృష్ణా టెంపుల్ అనేది. ఎక్కడైనా సరే ఈ పురావస్తు శాఖ వాళ్ళు ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక బోర్డు అయితే పెట్టారు మనం వెతుక్కోక్కర్లేకుండా. నేను ఈ జోగులాంబ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నవబ్రహ్మాలయాలు ఉన్నాయి, అది ఒక వీడియో చేసి చూడండి. ఆ ఆలయాలకి బోర్డ్స్ లేవు, అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో పెయింటింగ్ ఏవో వేశారు చూడలేదు. తర్వాత కొన్ని అయితే అసలు లేవు. అది అలా కాకుండా ఇవి మాత్రం చాలా బాగా పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ ఉన్నాయి. మీరు చూస్తుంది రాజసభ జరిగే ప్రాంతం అన్నమాట. ఇదే ప్రధానమైన సభాస్థలం. వాళ్ళు నివసించే స్థలాలు వేరేగా ఉన్నాయి, సభాస్థలం మాత్రం ఇది. ఇక్కడ విచిత్రమైన కట్టడం ఉంది. అది అదే రాజసింహాసనం వేసే ప్లేస్గా నాకు అక్కడ ఉన్న గైడ్ ఒక ఆయన చెప్పారు. ఈ సభకి ముఖ్యమైన దారి అయితే ఇదే. ఇదంతా కూడా ప్రస్తుతం అయితే భవనం అయితే లేదు, కూలగొట్టబడింది. బేస్మెంట్ అయితే ఉంది. దానికి పై భాగంలో ఇప్పుడు మీరు చూస్తున్న గోపురంలో ఉన్న కట్టడం ఏదైతే ఉందో అక్కడే రాజసింహాసనం ఉండేదని చెప్పేసి ఆయన చెప్పారు. దానికి ప్రత్యేకంగానే కొంచెం ఎత్తుగా దాన్ని నిర్మాణం చేసి దానికి మెట్లు ఏర్పరిచారు ఎక్కడానికి. అది మెయిన్ రాజసింహాసనం అన్నమాట. అంటే అప్పటి సింహాసనం వేసుకున్న ప్లేస్ అది. కొంత శత్రుడు రాజుల కారణం చేత కానీ లేదా ముస్లింల యొక్క పాత్రలు కానీ మన దేశంలోకి చొరబడినప్పుడు అనేకమైన ప్రాంతాలు ముఖ్యంగా మతద్వేషంతో మన హిందూ దేవాలయాల్ని వీళ్ళు పాడు చేసేసారు. వాళ్ళ యొక్క దర్గాల్ని, మసీదుల్ని మన పునాదులపైన నిర్మాణం చేశారు. దానికి అనేకమైన తార్కాణాలు ఉన్నాయి. రాజమహేంద్రవరంలో పెద్ద మసీదుకి కూడా ఇప్పటికీ లక్ష్మీదేవి గుమ్మటం అది ఉంటుంది. అనేక ఆనవాళ్ళు లోపల కొలను అవన్నీ కూడా ఉంటాయి. ఇదే కాదు, రాజరాజేశ్వర ఆలయం వేములవాడ కానీ, ఇక మధుర, వారణాసి ఇవన్నీ చూస్తే క్లియర్గా గోడల మీద మన దేవతామూర్తుల ఆలయ సాంప్రదాయాలు, వాటి యొక్క ఆనవాళ్ళు అయితే ఖచ్చితంగా కనపడతాయి. ఇలాగే విజయనగర సామ్రాజ్యం కూడా చాలా దారుణాలకు గురయ్యి అక్కడ ఉన్న వైభవాలన్నింటిని కూడా చెరిపివేసే ప్రయత్నం చేశారు. చివరికి ఒక దిమ్మలను మాత్రమే ఉంచారు, ఎందుకంటే అవి కేవలం బేస్మెంట్సే కాబట్టి దాంట్లో చూడడానికి ఏమి ఉండదు, దాన్ని కూలగొట్టడం అనవసరం అని చెప్పేసి వాటిని మాత్రం వదిలేశారు. మనం చూసే ప్రతి ప్లేస్లోనూ కూడా రాజభవనం కానీ, రాణిగారి భవనం కానీ, ఇప్పుడు మీరు ఇందాక చూసిన రాజసభా ప్రాంగణం కానీ ఇవన్నీ కూడా బేస్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. బిల్డింగ్స్ అయితే ఏవీ లేవు, భవనాలు. మీరు అలా భవనం చూడాలి అని అనుకుంటే కేవలం ఏనుగు మహల్ ఒకటి. ఏనుగు మహల్కి దగ్గరలో వేరే పక్కన మహల్ ఒకటి ఉంది, లోటాస్ మహల్ అని. అది కూడా కూలగొట్టబడలేదు, అలాగే ఉంది. ఆ తర్వాత దానికి పక్కన కుడివైపు చాలా విగ్రహాలని దాంట్లో దాచారు. అది మరి ఈ కూలగొట్టబడిన దేవాలయాల విగ్రహాలు లేదా తవ్వుతున్నప్పుడు పురావస్తు శాఖ వాళ్ళకి దొరికిన విగ్రహాలు తెలియదు, కానీ ఇంచుమించుగా ఒక 40-50 విగ్రహాలు దాంట్లో పెట్టారు. కాకపోతే అది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి అది పెట్టలేదు.
ఆ వీడియో కూడా వేరేగా ప్రత్యేకంగా పెడతాను, చూడండి. ఇవన్నీ కూడా రాజ్మహల్కి సంబంధించి చుట్టూరా ఉండే ప్రాంతాలన్నమాట. ఏనుగులకి వచ్చినప్పుడు వాటికి ఆహారానికి సంబంధించి కానీ, నీటికి సంబంధించింది కానీ రాతితోటి నిర్మాణం చేసి ఒక పెద్ద గోళం లాంటివి పెట్టారన్నమాట, ఆహారానికి, నీళ్లు తాగడానికి అన్నమాట. ఇది రాజ్మహల్ సభా ప్రాంగణం ఎదుర్కొంటూ ఉంటుంది. ఇది సభా ప్రాంగణానికి వచ్చేవారు, ఏనుగుల మీద వచ్చేవాళ్ళు, గుర్రాల మీద వచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఆ జంతువుల్ని వీటికి కట్టేసి అక్కడ నీరుని, ఆహారాన్ని అది పెట్టేవారు అన్నమాట. ఈ ఆలయం కూడా మీకు హజరరావు టెంపుల్ ఇది. దీని పక్కన మనకి పాన్ బజార్ కూడా ఉంది. అంటే అక్కడ కిడ్లీలు అమ్మేవారట, దానికి ఒక బోర్డు పెట్టారు. ఆ తర్వాత మీరు చూడవలసింది రాజ్మహల్కి సభా వేదికకి మధ్యలో సీక్రెట్ ఛాంబర్ ఉంటుంది. దాని వీడియో కూడా ఒకటి పెడతాను. ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మెయిన్ రాజ్ ప్యాలెస్ ఉన్న ఏరియా ఇది కొంచెం కనుక్కోవడానికి కష్టమైంది నాకు, ఎందుకంటే గూగుల్లో చూపెడుతుంది కానీ దానికి మార్గం అయితే లేదు. అక్కడ గైడ్ని అడిగితే ఆయన ఈ మార్గాన్ని చూపించారు. అప్పుడు అలా తిరిగి వెళ్ళాను. తిరిగి వెళ్తే కనిపించింది. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది రాజుగారు ఉండే రూమ్ అట, గది, రాజ్మహల్. ఆ రాజ్మహల్ కూడా బేస్మెంటే ఉన్నాయి. ఇది శృంగార దిబ్బ అని ఇక్కడ ఒక గుడిని, ఇలాంటి కట్టడాలు ఉన్నాయి. మీరు ఈ గోడల మీద గణపతి, నా వెనకాల గోడ మీద గణపతిని చూడొచ్చు. ఎంట్రన్స్లో గణపతికి అర్చన చేస్తున్నట్లుగా విగ్రహాలు చెక్కారు. ఇక్కడికి దగ్గరలోనే పక్కన ఒక గుడి ఉంది, కాకపోతే అది మూసేసి ఉంది, అసలు తాళాలు కూడా తీసలేవు. అంటే చంద్రేశ్వర ఆలయం, సరస్వతి ఆలయం ఇంకా కొంత ఓపెన్ ప్లేస్లలోనే ఉన్నాయి. గర్భాలయంలో మూర్తులు అయితే లేరు. ఇక్కడైతే అసలు పూర్తిగా తాళాలు వేసి ఉన్నాయి. మరి లోపల మూర్తి ఉందో లేదో తెలియలేదు, ఎవరు లేరు జనాలు. గుడికి కూడా శిథిలావస్థలో ఉంది. ఇది ఏదో బొకే పేర్చినట్టుగా ఆ మధ్యలో ఉన్న మట్టిలోంచి మొలిచింది అది. ఇది దాటి వెళితే రాజా మహల్కి దగ్గరలోనే ఈ వాచ్ హౌస్ అని ఉంటుంది అన్నమాట. ఇది రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళే దారిలోనే ఉంది. ఈ వాచ్ హౌస్ నుంచే ఆ కన్నాల్లోంచి వెళ్ళు భటులు, సైనికులు వెళ్ళు కూడా పిరంగులు ఇది పుచ్చుకుని చూస్తూ కాపలా కాస్తూ ఉండేవారు అన్నమాట. ఇక్కడ చాలా ఎత్తైన కట్టడం ఇది. ఇందులోంచి చూస్తే మీకు రాజమార్గాలు, అలాగే రాజ ప్రాంగణం ఏదైతే మొత్తం ఉందో, అంటే సైనికాధికారుల ఇల్లు కానీ, మంత్రి గారి ఇల్లు, తెనాలి రామకృష్ణుడి ఇల్లు, అందరి ఇల్లు కూడా కనపడతాయి. చాలా ఎత్తైన కట్టడం. ఇది కూడా ముఖ్యమైన ప్లేసుల్లో ఒకటి. ఇది రంగనాథ టెంపుల్. ఇది రంగమాధవ టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ కూడా మూర్తి అయితే లేదు, కానీ శాసనం అయితే పెద్దది, పెద్ద పలక మీద రాసింది ఒక శాసనం. అది మన భాష కాదు, బహుశా పురావస్తు వాళ్ళు ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. దానికి సంబంధించిన ఆలయంలోనే ఒక ఉపాలయం ఉంది. ఆలయంలో మాత్రం పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంది. అది రాతి పలక మీద చెక్కబడింది అన్నమాట. అది గోడ కాంచి పెట్టేశారు. మిగిలినంతా కూడా పైన అంతా కూడా పోయింది. కేవలం కింద బేస్మెంటు, అలాగే కింద స్ట్రక్చర్ ఒకటే మిగిలింది అన్నమాట. వాచ్ హౌస్కి అవతల వైపు వెళ్ళి ఈ లోటస్ మహల్ ఇవన్నీ చూసుకుని, ఏనుగు మహల్ ఇవన్నీ చూసుకుని అప్పుడు ఎగ్జిట్ నుంచి వస్తే మనకి రంగమహల్ కనపడుతుంది అన్నమాట. ముందు ఇలా దారున్నా కూడా అక్కడ వాళ్ళు ఏంటంటే అలాగే వెళ్తున్నారు. అక్కడ
పురావస్తు శాఖ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళు కూడా ఇలా వెళ్ళి అలా రావాలని చెప్పారు. దానివలన తిరిగి వచ్చేటప్పుడు ఇవి చూసుకోవడానికి అవకాశం కలిగింది. అక్కడున్న హనుమంతుడు పెద్ద రాతి విగ్రహం అన్నాం కదా, అది ఇదే మాట. ఆలయాలు అన్ని చోట్ల కూడా చూస్తే మనకి కేవలం బేస్మెంట్సే కనపడతాయి లోపల గర్భాలయంలో. శిలాశాసనం అని చెప్పాం కదా, ఇదే చాలా పెద్దగా ఉంది శిలాశాసనం. అది మెయిన్ రంగనాథుడు అంటే రంగమాధవుడు అని ఉంది, అదొకటి కొంచెం అర్థమైంది. ఆ స్వామి గురించి ఏదో రాసి ఉందన్నమాట దీని మీద. మీకు ఏనుగు మహల్కి వెళ్ళే దారిలోనే ఈ మహల్ ఉంటుంది. ఇందులో అన్నీ కూడా విగ్రహాలు పెట్టారండి. మరి అవి ఎక్కడి నుంచి తెచ్చారనేది మాత్రం తెలియదు. అంటే ఇక్కడ దేవాలయాల్లో ఉన్న మూర్తుల్ని జాగ్రత్త పరిచారా లేదా వేరే వేరే తవ్వకాల్లో దొరికాయనే తెలియలేదు. కానీ అన్నీ కూడా రాసి పెట్టారు బొమ్మలని. ఏనుగు మహల్కి కుడివైపు ఉంటుంది అన్నమాట. అప్పుడు మీరు చూస్తుంది ఏనుగు మహల్, దీనికి కుడివైపు ఉంటుంది అది. నాకు అన్నింటికన్నా నచ్చిన ప్లేసు లోటస్ మహల్ పక్కన ఉన్న ఈ ఏనుగు మహలే. చాలా పెద్ద ప్రాంగణం, పీస్ఫుల్గా ఉంటుంది ప్లేసు. ఏనుగులు నిజంగా అంటే రాజసం ఉట్టుపడేలా ఆ మహల్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఏనుగు ఉండడానికి పెద్ద పెద్ద గదులు, మావటివాడు వెళ్ళడానికి మళ్ళీ ద్వారాలు అన్నీ చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా మనం నిజానికి 2 రోజులు క్యాంప్ పెట్టుకుని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని ఒక రోజుకి మార్చుకున్నాను. ఎక్కువ డేస్ అయిపోతుంది మొత్తం యాత్రలన్నీ అని కలిపి. గోకర్ణ, మురుడేశ్వర్, ఆ తర్వాత ఉడిపి, అక్కడి నుంచేమో మూకాంబిక, కొల్లూరు మూకాంబిక దగ్గర నుంచేమో శృంగేరి, శృంగేరి దగ్గర నుంచేమో హోర్నాడు అన్నపూర్ణ క్షేత్రం, అన్నపూర్ణ క్షేత్రం దగ్గర నుంచేమో మళ్ళీ అన్నపూర్ణ క్షేత్రం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అంటే హోర్నాడు వెళ్ళిన తర్వాత హోర్నాడు నుంచి ధర్మస్థల వెళ్ళిపోయాం. ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్యం ఆ రెండు కూడా దగ్గర దగ్గరే. ఇంకా కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోయాను. కుక్కే సుబ్రహ్మణ్యంతో లాస్ట్ మాట ఈ ట్రిప్. అవన్నీ కూడా వీడియోస్ ఇంచుమించుగా రోజుకొకటి కానీ లేదా 2 రోజులకు ఒకటి కానీ రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ యాత్రలో ముఖ్యంగా ఫస్ట్ మొదలెట్టింది జోగులాంబతో మొదలుపెట్టాను. రెండోది మాట ఇది. ఫస్ట్ వీడియో కూడా రిలీజ్ చేశాను జోగులాంబది. వీలైతే అది కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. అంటే ప్రొఫెషనల్గా వీడియోస్ చాలానే ఉంటాయి, చాలా బాగుంటాయి అనే చెప్పాలి. అయితే నేను రియల్ ఫోటోలు నా కెమెరాతో నేను తీసినవి సాధారణంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మనకి ఛానల్ గ్రో అయిపోవాలి, వెంటనే సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, దీనివల్ల ఏదో ఆదాయం వచ్చేయాలని కాదు, కానీ కొంత టైంపాస్, సరదాగా ఒక ప్యాషన్ అంటాం కదా, మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం నాకు. అలాగే యాత్రలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. దాంతో సరదాగా నలుగురికి చెప్పాలి, నలుగురికి చూపించాలి, నా ఉద్దేశం, నా అనుభవాలు చెప్పాలి ఆ యాత్ర మీద అనే కాన్సెప్టే మెయిన్. దయచేసి మీరు వీడియోస్ క్లారిటీ విషయంలో, వాటి విషయంలో లేదా మాట విషయంలో కానీ కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నా కూడా అన్యథా భావించద్దు. నా సబ్స్క్రైబర్స్లో చాలామంది
హ్మ్. పాపం అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు గానీ కొంతమంది ఏదో ఇద్దరో, ముగ్గురో చేసుకున్నారు. మరి వాళ్ళకి కంటెంట్ నచ్చలేదని తెలియలేదు. కానీ పాపం మిగిలిన వాళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళకి నచ్చిందని అనుకుంటున్నాను. నా మీద అభిమానంతో చూసేవాళ్ళు కొంతమందున్నారు. మాకు పర్సనల్‌గా తెలుసున్నవాళ్ళు కొంతమందున్నారు. ఏదేమైనా విషయం పంచాలనే నా ఆసక్తిని అర్థం చేసుకొని కంటిన్యూ అవుతున్నందుకు ధన్యవాదాలు. నేను కూడా బెస్ట్ వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మైక్ కూడా తీసుకున్నాను. కొంత వాయిస్ క్లారిటీ ఉంటుందని భావిస్తున్నాను దీనివల్ల. మనం ఎందుకంటే కష్టపడి 2 గంటలు, గంట వీడియో మనం చేస్తే అది మ్యాటర్ సరిగ్గా జనాలకి వెళ్ళకపోతే వాళ్ళు కూడా ఒక వీడియో, 2 వీడియోలో చూసి ఇంక అన్ని వీడియోలు ఇలాగ ఉంటాయేమో అని చెప్పేసి భావించి నోటిఫికేషన్స్ వచ్చినా కూడా వాళ్ళు ఇంక చూడడానికి ప్రయత్నం చేయరు. అంచేత 1, 2 పాడైనా కూడా ఒక 10 బాగుండే వీడియోలు చేయడానికి ప్రయత్నం చేయాలి ఏ యూట్యూబర్ అయినా సరే. సౌండ్స్ రాకుండా నాయిస్ కంట్రోల్ చేసే మైక్స్ తీసుకోవడం, ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం అప్లోడ్ చేసే ముందు. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మనకి వ్యూవర్స్ నిలకడగా ఉంటారు. నేను ఆ ప్రయత్నం అయితే చేస్తున్నాను. విజయనగర సామ్రాజ్యం, రాయల వారి యొక్క విశేషాలు చారిత్రకంగా అసలు స్టోరీ మొదలు పెట్టాలంటే పెద్ద లెంత్ వీడియో అయిపోతుంది కాబట్టి కేవలం నేను చూసినవేంటి, ప్రస్తుతం అక్కడ ఉన్నవేంటి అనేది మాత్రమే చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇక్కడ మీరు గమనిస్తే ఆటోమేటిక్గా ప్రతి చోట శిలాఫలకాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన చరిత్ర ఇంగ్లీష్, కన్నడ, హిందీలో అయితే ఉంచారు. అదే మనం ప్రత్యేకంగా చదువుకోవడానికి అక్కర్లేదు. అక్కడికి వెళితే మనకు అర్థమవుతుంది అది ఏంటి ప్రాంతం, దానికి సంబంధించిన వ్యక్తి ఎవరున్నారు, లేదా అక్కడికి సంబంధించిన కట్టడం ఏంటి అనేది అర్థమవుతుంది. మీకు చూసిన ప్రాంతాల్లో హిస్టారికల్ ప్రాంతాలు కొన్ని ఉంటాయి, కొన్ని దైవికంగా ఉంటాయి. హిస్టారికల్ ప్రాంతాలు, దైవిక ప్రాంతాలు కలిపిన ప్రాంతం ఈ విజయనగర సామ్రాజ్యం. ఎందుకంటే విరూపాక్ష టెంపుల్, భువనేశ్వర టెంపుల్తో పాటు ఈ హజరరామ దేవాలయం కానీ, కృష్ణాలయం కానీ ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ టెంపుల్స్ అన్నమాట. వందల సంవత్సరాలు. కృష్ణదేవరాయల కాలమే 15వ శతాబ్దం అంటే అంతకన్నా ముందు విద్యారణ్య స్వామి వారు వీళ్ళు 14వ శతాబ్దం నుంచి ఉన్నారు. అక్కడ ముందు కూడా ఇంకా ఎన్నాళ్ళందో తెలియదు. వీళ్ళ హయాంలో మనకి వాళ్ళ శాసనాల ద్వారా ఇక్కడే ఉన్నాయని తెలిసింది. కానీ వాళ్ళు ప్రతిష్ఠించినవి, వాళ్ళు కట్టినవి కొన్ని అయితే ఆల్రెడీ వంశాల తరబడి ఆరాధన చేస్తున్న ఆలయాలు కొన్ని ఉన్నాయి అక్కడ. అప్పటికే వందల సంవత్సరాల నుంచి ఆరాధన జరుగుతున్న ఆలయాలు. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంచేత మనకి హిస్టారికల్గా మంచి అనుభవం ఉంటుంది. ప్లస్ దైవ దర్శనాల వలన మనకి ఆ భక్తి, పుణ్యం అవి కూడా మిగులుతాయి. ఇక్కడ మనం చూస్తున్నది స్టోన్స్, చెప్పాను కదండి, రాతి నిర్మాణాలలో చాలా వాల్యుబుల్గా చెక్కడాలు ఉన్నాయి. అంటే చాలా కష్టపడి ఆ శిల్పులు నైపుణ్యం మనం చూడాలంటే నిజంగా విజయనగర సామ్రాజ్యం చూడవలసిందే. ఇప్పుడు మీరు చూస్తున్న రాతి తలుపులు అన్నమాటండి, అసలు ఎంత బరువు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. వీటిని తీయడానికి, వేయడానికి ఏం చేస్తారంటే ఒక పెద్ద ధ్వజస్తంభం లాంటిది తీసుకుని ఒక 20 మంది, 30 మంది దాన్ని మోస్తూ ఈ తలుపులని గుద్దేవారన్నమాట. అప్పుడు తెరుచుకుని వేయడానికి కూడా అంత బలాన్ని ఉపయోగించవలసి వచ్చేది. ఇది మొత్తం మ్యాప్ అన్నమాట. హంపి వచ్చి మనం చూడవలసిన ప్రదేశాలని అక్కడక్కడ కూడా మళ్ళీ ఒక మ్యాప్స్ ఇచ్చారు. అక్కడ ఏమేమి ఉంటాయనేది మీరు చూస్తుంది. నవమి దిబ్బ అన్నారు దీన్ని. ఇది రాజమహల్, రాణి మహల్ ఇవన్నీ కనపడతాయి ఇది ఎక్కితే. చాలా బాగుంది. ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. అసలు మీరు
కుడి చేతి వైపు వెళ్తే సోమేశ్వరాలయం, చంద్రేశ్వరాలయం చూశారు కదా! సరస్వతి ఆలయం, అష్టభుజ కొలను ఇవన్నీ. అది దాటగానే ఫస్ట్ ఎంట్రన్స్ మళ్ళీ ఇది వస్తుందన్నమాట, నవమి దెబ్బ. ఈ నవమి దెబ్బకు ఆనుకుని రాణిమహల్, రాజమహల్, నల్లరాతి చెక్కడంతో ఉన్న కొలనమాట. అంటే మొత్తం 3 కొలలు వస్తాయి. మీకు ఇందాక చెప్పాను. అష్టభుజ కొలను ఒకటి, రాణి బాత్ చేసే స్నానాల గది ఒకటి, బయట మామూలుగా ఇప్పుడు మీరు చూస్తున్నది అదే నల్లరాతి నిర్మాణంతో చేసిన కొలను ఒకటి. బ్లాక్ స్టోన్ అని రాశారు దీనికి, బ్లాక్ స్టోన్ బాత్ రూమ్ అని. ఇది ప్రత్యేకంగా బహిర్గతంగానే ఉంది. ఇందాక మనం చూసిన రాణి క్వీన్ బాత్ రూమ్ కానీ, లేదా అష్టభుజ స్నానాల గది కానీ, అవి కొంచెం రహస్యమైన ప్లేసుల్లో ఉన్నాయి. ఇది మాత్రం ఓపెన్ ప్లేస్లో ఉంది. మరి తర్వాత కూల్ చేశారా లేదా అలా ఓపెన్గానే కట్టారని తెలియదు కానీ ఇది మాత్రం చాలా బాగుంది శిల్ప నిర్మాణం. ప్రత్యేకంగా అయితే బ్లాక్ స్టోన్స్తో నిర్మించారన్నమాట. దీనికి ఆనుకునే మనకి ప్రాంగణం ఉంటుంది, మొత్తం రాజదర్బార్కి సంబంధించిన ప్రాంగణం. దానికి అవతల ఓపెన్ మళ్ళీ బాత్రూమ్ ఇంకోటి ఉంటుంది స్నానాలది. ఆ స్నానాల చెరువు యూనివర్సల్ అనమాట. అంటే అందరూ యూనివర్సల్గా స్నానాలు చేయొచ్చు, అంటే బయట ప్రజలమాట. దానికోసమని అవతల వేరే కట్టడం కట్టారు. మనం నడిచి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. నేను ఇంచుమించుగా 10 గంటలు శ్రమించి బైక్ మీద 10 గంటలు పట్టింది. అంటే నడిచే ఎంతకాలం పడుతుందో చూడండి. అందుకే 2 రోజులు క్యాంప్ వేసుకుంటే కనుక ఫ్యామిలీతో అయితే ఆటోలో తిరగాలి కాబట్టి ఖచ్చితంగా 2 రోజులు వేసుకోవాలి. బైక్ మీద సింగిల్గా వెళ్ళినప్పుడు మాత్రం మనం చూసేయచ్చు, లేదా ఇద్దరు వెళ్తే కనుక బైక్ మీద చూసేయచ్చు. ఒక రోజులో ట్రిప్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏదైనా సరే ముందుగా పేపర్ వర్క్ చేసుకోండి. ఇదనే కాదు, ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా క్షేత్ర మహత్యం గురించి వీలైతే పురాణాల్లో వెతకాలి. అలా కాని పక్షంలో గూగుల్లో సెర్చ్ చేయాలి. అలాగే మనకి గూగుల్ మ్యాప్స్లోకి వెళితే దగ్గరలో ఉన్న క్షేత్రాలు కూడా చూపెడుతుంది. అవన్నీ పేపర్ వర్క్ చేసుకుని రాసుకోవాలన్నమాట. ఏ క్షేత్రానికి వెళ్ళాలో రాసుకుంటే అవన్నీ టార్గెట్ కింద పెట్టుకుని వాటిని చూసి రావడం అనేది చేస్తే మనం అంత ఖర్చు పెట్టుకుని అంత సమయాన్ని వెచ్చించి మనం వెళ్ళేందుకు సార్థకత ఉంటుంది. నా వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి. ఈ సమాచారాన్ని 10 మందికి తెలియజేయాలని మీకు అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.